కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. మహబూబ్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకటే బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు కాకుండా ఉండేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చివరికి కేసు నమోదు చేయకుంటే బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో చివరికి చేసేదేమీ లేక కేసు నమోదు చేశారన్నారు. అంటే ఈ రాష్ట్రంలో రక్షణ కవచంగా ఉండాల్సిన వాళ్ళు భక్షిస్తున్నారు. 5 గంటలు ఒక మైనర్ బాలిక తల్లిదండ్రులు వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎఫ్ఐఆర్ చేయడానికి వెనక ముందాడారు. ఇబ్బంది పెడితే తప్పని ప్రధాని మంత్రి దగ్గరికే పోయి చెప్పుకుంటామనంటే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి, మరి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి మీ పరపతిని ఉపయోగించుకొని ఇంకో కేసు వాళ్ళ మీద, అమ్మాయి వాళ్ళని ట్రాప్ చేసినట్టు, నిజంగా 17 ఏళ్ళ అమ్మాయి, ఆమె హనీ ట్రాప్ చేసే పరిస్థితి కానీ ఇలాంటివి ఉంటుందా? చాలా డీటెయిల్డ్గా ఎప్పుడెప్పుడు వాళ్ళు కలిశారు, ఎప్పుడెప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాడో చెప్పారు. మనందరికి పిల్లలు ఉన్నారు. ఏ పిల్లలు అట్లా చేయకూడదు, ఏ తల్లిదండ్రులకు అట్లాంటి తలవంపు రాకూడదు. కానీ ఆయన నిజంగానే మనం అందరం అంటాం, ఒక గజ దొంగ. మరి ఒక తల్లి కోడిగుడ్డును దొంగలించిన రోజో, కోడి పెట్టెని దొంగలించిన రోజే గట్టిగా చెప్పి ఉంటే ఇంత దుస్థితి వచ్చేది కాదు, మందలించి ఉంటే అని చెప్తారు. ఆయన ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆయన మీద కేసులు అయ్యాయి. పబ్బులో మరి విద్యార్థులను తోటి వాళ్ళని ఇబ్బంది పెట్టిందని, ఆడపిల్లలకు ఇబ్బంది పెట్టిందని అప్పుడు బాగా ఇదై కేసులు అయితే, మీరు కావాలని ప్రతిపక్ష నాయకుల పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, పిల్లల జీవితాలతో ఆడుకొని రాజకీయం చేస్తున్నారు అని చెప్పారు. అసలు హోంమంత్రి ఉన్నాడా లేదా, లేకపోతే భారతదేశంలో ఇప్పటి వరకు నాకు అవగాహన ఉన్నంత వరకు ఏ రాష్ట్రంలో కూడా హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం ఏది లేదు. హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది తెలంగాణ రాష్ట్రమే అని స్పష్టంగా కనపడతా ఉంది. సరే, మీరు హోమ్ మినిస్టర్ మీరే ముఖ్యమంత్రి ఉంచుకుంటారా, లేకపోతే మీరు ఇంకొకరికి ఇస్తారా, అది మీ ప్రభుత్వం మీ ఇష్టం. కానీ మా ఆవేదన ఏంటంటే, కేంద్రం ప్రతి సంవత్సరం ప్రతి మార్చ్ ఏం చేస్తుంటే, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ బ్యూరో వాళ్ళు కావచ్చు, ప్రతి మార్చ్ ఏం చేస్తారంటే, ఏ రాష్ట్రంలో క్రైమ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఎంతెంత హత్యలు అయినాయి, ఎంత కిడ్నాప్లు అయినాయి, ఎన్ని మానభంగాలు అయినాయి అని ప్రతి ఒక్క దాని మీద పూర్తి స్థాయి కూడా ప్రతి సంవత్సరం కేంద్రము రాష్ట్రంలో రివ్యూ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే 2024-25 కంటే ఈ 24 నుంచి 25 సంవత్సరంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కూడా క్రైమ్ రిపోర్ట్ నమోదైన రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ రాష్ట్రం. చూడంగానే మా ఆవిదంతా, మా బాధంతారే రాష్ట్రం ఎటుపోతుంది.